Hi friends, welcome to Ramareddy Maths Academy. ఈ రోజు మనం కొత్త టాపిక్ దిస్ ఇస్ యువర్ ప్రీవియస్ బ్యాచ్ మీన్స్ మీ సీనియర్స్కి M4లో ఉంది, మీకు వచ్చేసి లాప్లాస్లో ఉంది. దట్ ఈస్ ఫంక్షన్స్ ఆఫ్ కాంప్లెక్స్ వేరియబుల్స్. ఫంక్షన్స్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ వేరియబుల్ అంటే యాక్చువల్ నార్మల్ ఫంక్షన్ ఎలా ఉంటుంది? సపోజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఇలా ఉంటే బోత్ ఆర్ రియల్ పార్ట్. ఓకే, రెండు రియల్ టర్మ్స్లో ఉండడం మాత్రమే చూసాము. బట్ టుడే we have to learn some another I term, iota. Suppose the function like this, z is equal to x plus iy. x plus iy. ఈ ఫామ్లో ఉంటే x is real part here and y is the imaginary part. అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారండి కాంప్లెక్స్ వేరియబుల్? నార్మల్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఈజీ. సపోజ్ ద ఈక్వేషన్ లైక్ దిస్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ హౌ కెన్ యూ డిఫైన్ ద వాల్యూ? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్? Square root of -1. There is no proper value for this. Now you will indicate minus root -1 is I. Okay. For that they are introducing the complex values. ఏమంటున్నాను? కాంప్లెక్స్ వాల్యూస్. ఇలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడానికి మనం కాంప్లెక్స్ వేరియబుల్స్, కాంప్లెక్స్ ఫంక్షన్స్ యూజ్ చేస్తాము. ఈ చాప్టర్లో ఎక్స్ ప్లస్ ఐవై అంటే ఐతో ఉన్నటువంటి టర్మ్ని ఇమాజినరీ పార్ట్ అంటాము అండ్ వితౌట్ ఐ టర్మ్ని రియల్ పార్ట్. హియర్ ఐ ఈజ్ నథింగ్ బట్ అయోటా. ఐ ఈజ్ నథింగ్ బట్ ఐని ఏమని డినోట్ చేస్తాము? అయోటా అంటాం మనము. ఓకే, అండ్ వన్ మోర్ ఈజ్ దిస్ ఈజ్ ఎ కాంప్లెక్స్ నెంబర్. ఇట్ ఇండికేట్స్ విత్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఇలా కూడా డినోట్ చేయొచ్చు, ఒమేగా అనే ఫంక్షన్తో డినోట్ చేస్తే ఇఫ్ అయోటా. ఓకే, ఇఫ్ సపోజ్ ఒమేగా అనేది ఇలా ఉందనుకోండి, u ప్లస్ ఐవి విచ్ ఈస్ నథింగ్ బట్ అవర్ ఎఫ్ ఆఫ్ జెడ్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై. నాట్ ఓన్లీ ఎక్స్ ప్లస్ ఐవై, ఎక్స్ హ్యావింగ్ సమ్ ఆల్ ద రియల్ పార్ట్ 2x ప్లస్ సంథింగ్. ఓకే, or y is nothing but all the imaginary part. Here the real part is x. It is indicates with v equate to u and the imaginary part is v. Okay, equate to v terms. Okay, ila kani suppose x plus iy is the complex number, then what is the conjugate of this? Conjugate, it is denoted with z bar, is nothing but negative x minus iy, just like our inverse. Okay, okay, z bar is nothing but x minus iy. Z bar is equal to what happened? Come on, we'll do it. Z bar, x plus iy and x minus iy. A plus b into a minus b. A square minus b square. That is nothing but x square. I square is what? I square, y square, I square. What is our I value? -1. Do it. I square is nothing but root -1 whole square. Means I square is -1. Minus of minus plus x square plus y square. This is nothing but z bar value. It is denoted with r. It is r. Okay, and it is also r is equal to, sorry, that is z bar. R is equal to x square plus y square and also mod z. This is nothing but the mod z value. In the polar coordinates, you can replace it with x is equal to r cos theta and y is equal to r sin theta. Then what will happen here? Put those values in our z, then z will change it to r cos theta plus I sin theta. I r sin theta. In these two values take r common. What is remaining? Cos theta plus I sin theta. ఇలా ఉంది అంటే దీన్ని నేను ఏమంటాను? పోలార్ ఫామ్. This is nothing but the polar form of the complex value. Here also Euler's form. Euler's form, it is indicates exponential e to the power of I theta. ఈ వాల్యూ అండి. That is cos theta plus I sin theta. This is Euler's form. ఇది మనం ముందు నేర్చుకుందాము. First of all, what is the complex value, what is the conjugate, and what is the r, what is the z, and what is the z bar. Is it clear all of you? Okay.
our next one is limit of a function. Limit of a function అంటే మనం 12th క్లాస్లో చూసాము ఇంటర్మీడియట్లో. హౌ టు డిఫైన్ ద లిమిట్ ఇన్ సింపుల్ వే. నేను సింపుల్గా ఎలా చెప్తానంటే, సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎ ఫంక్షన్. y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఓకే, ఇది దేన్ని అప్రోచ్ అవుతుంది? ఇట్స్ అప్రోచెస్ టు ఏ అనే పాయింట్. ఇదేంటిది? ఎక్స్ మైనస్ హెచ్ ఫ్రమ్ హియర్ టు హియర్, ఫ్రమ్ హియర్ టు హియర్ ఎక్స్ ప్లస్ హెచ్ అప్రోచ్ అవుతున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ అప్రోచెస్ టు సమ్ వాల్యూ ఎల్. ఇది కూడా వాల్యూ ఎల్. ఇదేంటిది? వై యాక్సిస్. అసలు ఎలా డిఫైన్ చేస్తారు? ఎప్సిలాన్ అనేది నైబర్హుడ్లో, స్మాల్ నైబర్హుడ్ ఆర్ స్మాల్ పార్టీషన్లో ఇచ్చినటువంటి ఫంక్షన్ y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవ్వాలి? ఎక్స్ టెండ్స్ టు ఏ. ఎక్స్ ఏని అప్రోచ్ అయినప్పుడు, ఎస్ ఎక్స్ టెండ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఏ వైపు వెళ్తున్నప్పుడు ద ఫంక్షన్ ఎక్కడికి వెళ్తుంది? ఇట్స్ అప్రోచెస్ టు ఎల్. ఆర్ ఇక్కడ నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఎక్స్ టెండ్స్ టు ఏ ఫ్రమ్ దిస్ సైడ్. అంటే ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్. దిస్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్. ఎక్స్ టెండ్స్ టు ఏ. ఓకే, దెన్ ద ఫంక్షన్ ఇక్కడ నుంచి ఏదో ఒక వాల్యూ అప్రోచ్ అవుతూ వచ్చి ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ ఫంక్షన్ రెండు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ బోత్ రైట్ హ్యాండ్ సైడ్. దట్ ఈస్ నథింగ్ బట్ ద అవర్ లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఓకే, అంటే ఈ కర్వ్ మీద ఒక పాయింట్ ఇటు నుంచి వచ్చిన ఆ పాయింట్ ఎగ్జిస్ట్ అయితే అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ, ద ఫంక్షన్ ఎక్స్ అప్రోచెస్ టు ఏ, ద ఫంక్షన్ అప్రోచెస్ టు సమ్ ఎల్ లిమిట్ పాయింట్. దట్ ఈస్ అవర్ లిమిట్ పాయింట్. అంటే ఏంటిది? కాంప్లెక్స్లో ఎలా చెప్తాము? లిమిట్ జెడ్ టెన్స్ టు జెడ్ నాట్. జెడ్ నాట్ అనే పాయింట్కి అప్రోచ్ అవుతున్నప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ అప్రోచెస్ టు సమ్ వాల్యూ బోత్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్, జెడ్ ప్లస్ అండ్ జెడ్ మైనస్ బోత్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ద లిమిట్ ఆఫ్ ఎ ఫంక్షన్. ఈజ్ ఇట్ క్లియర్? ఒకవేళ లిమిట్ కాలేదనుకోండి ఎలా ఉంటుంది? ఫంక్షన్ ఇట్ అప్రోచెస్ టు ఎల్ హియర్, ఇట్ అప్రోచెస్ టు ఎల్ హియర్. అటు నుంచి వస్తున్నప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది? ఇక్కడ అప్రోచ్ అయింది. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఇది ఇక్కడ అప్రోచ్ అయింది. అంటే బ్రేకింగ్ పాయింట్ వచ్చిందా? దెర్ ఈజ్ నో కంటిన్యూస్ కర్వ్. బ్రేకింగ్ వచ్చినప్పుడు అంటే ద లిమిట్ పాయింట్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనకి 5 వచ్చింది అనుకోండి లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అటు 7 వచ్చింది. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే వాట్ ఈజ్ అవర్ కన్క్లూజన్ ఫైనల్లీ? వెన్ వి సే ఇట్ సాటిస్ఫైస్ ద లిమిట్, ఎప్పుడు చెప్తాం మనం యాక్చువల్ లిమిట్ అని? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ limit extends to a plus f of x and limit extends to a minus f of x. Both are the same values. వచ్చిందనుకోండి అప్పుడు మనం లిమిట్ ఎగ్జిస్ట్ అంటాము. దాని మీద నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, మనం ఈ ప్రాబ్లం చూద్దాము ఎలా సాల్వ్ చేయొచ్చు. అంటే ఏమని ఇచ్చాడు మనకి? షో దట్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ జెడ్ బార్ బై జెడ్ ఈజ్ నాట్ కంటిన్యూస్ ఎట్ జెడ్ ఈక్వల్ టు 0. Sorry, it's not continuous problem. Check the function limit, show that the function limit exists or not. ఇది కంటిన్యూస్ అండి. లిమిట్ ఎగ్జిస్ట్ ఇలా ఉంది ప్రాబ్లం. లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందని ఎలా తీసుకుంటున్నాను? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ బోత్ ఆర్ ఎగ్జిస్ట్ అనాలి. జెడ్ టెన్స్ టు 0 అంటే ఏంటి? ఎక్స్ టెన్స్ టు 0 అండ్ వై టెన్స్ టు 0. ఇక్కడ ఎలా రాయాలంటే ఫస్ట్ వాట్ ఈజ్ అవర్ జెడ్? దట్ ఈస్ ఎక్స్ ప్లస్ ఐవై. వాట్ ఈజ్ అవర్ జెడ్ బార్? ఎక్స్ మైనస్ ఐవై. రైట్, ఇప్పుడు పుట్ దోస్ వాల్యూస్ దేర్. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాస్తాను? జెడ్ బార్ ఎక్స్ మైనస్ ఐవై అపాన్ ఎక్స్ ప్లస్ ఐవై. కాంప్లెక్స్లో మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు లిమిట్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తామంటే ఎక్స్ టెన్స్ టు 0 అండ్ వై టెన్స్ టు 0 అకార్డింగ్ టు అలాంగ్ విత్ ఫస్ట్ వై యాక్సిస్. సి అలాంగ్ విత్ వై యాక్సిస్ x, you can put x value. Okay, x will become 2, x tends to 0 అవుతుంది. అప్పుడు నేను ఈ వాల్యూని ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాను? లిమిట్ x tends to 0, y tends to 0. First you need to put x tends to 0 here. 0 minus iy by 0 plus iy. Okay,
then this is 0, then what is the remaining? Limit y tends to 0 minus iy upon iy. ఓకే, ఇవి రెండు గెట్ క్యాన్సిల్. ఇప్పుడు నాకేముంది అక్కడ? minus I. What is our value here? This is minus I. What is our I value? This is minus I. Sorry, minus 1 because both get cancelled, not I. Minus 1. నాకు ఒకటి ఏమొచ్చింది? along with x-axis వాల్యూ మైనస్ ఎల్ వచ్చింది. మరి along with x-axis చూడండి, this is y-axis along with x-axis. x-axis చేస్తున్నప్పుడు ఏమవుతుంది? y tends to 0. అప్పుడు అది ఎలా రాస్తాను? లిమిట్ y tends to 0, x tends to 0. First you need to put the y. Okay, x minus iy by x plus iy. ఇక్కడ నేను y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? 0 x plus 0, right? ఏముంటుంది మనకు? what is the remaining term? x upon x, which is nothing but what? limit. ఇంకేముంది? x tends to 0. ఇవి రెండు క్యాన్సిల్ అయ్యింది. I'll get 1. See, both are equal here. Both along with x and along with y, both are not equal. Means along with x-axis and y-axis, both limits are not equal. What is our limit existence? Existence means in the complex numbers, along with x-axis, the limit you'll get some value, along with y you'll get some value. Both must be equal. Therefore, the limit is exist. కానీ ఇక్కడ ఏమవుతుంది? This is minus 1 and this is 1. Both are not equal. Therefore, the limit does not exist. Does not exist. Is it clear all of you? Okay, మీకు కనుక ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇది కొంచెం స్టార్టింగ్లో కొంచెం లిటిల్ బిట్ బోర్ బికాజ్ లిమిట్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ. ఇందులో సిఆర్ ఈక్వేషన్స్, మిల్నే థామ్సన్ మెథడ్ అండ్ అనలిటికల్ ఫంక్షన్ చాలా ఉన్నాయి. చాలా ఈజీ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.